శ్రీ గురుభ్యో నమః. మనం తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసం నుండి లంకాకాండ చూస్తున్నాం. కహి దుర్బచన క్రుద్ధ దశ కందర కులిస సమాన లాగచాడే సర నానాకారసిలి ముఖదాయి దిసి అరుబి దిసి గగన మహిచాయి పావక సర చాడేవు రఘుబీరా చనమహుజరే నిసాచరతీరా छाड़िसी तीव्र शक्ति किसी आई बाण संग प्रभु फेरी चलाई कोटिह चक्र त्रिशूल पबारे बिनु प्रयास प्रभु काटि निवारे निफल होहि रावण सर केसे खल के सकल मनोरथ जैसे तब सतबान सारथी मारसी परवु भूमि जय राम पुकारसी राम कृपा करी सूत उठावा तब प्रभु परम क्रोध कहू पावा. ఇలా కటువుగా పలికి రావణుడు కుపితుడై వజ్రతుల్యమైన బాణాలను ప్రయోగిస్తున్నాడు. అనేకాకారాలు కలిగిన ఆ బాణాలు దిశా విదిశల యందును భూమి ఆకాశాల యందును సర్వత్రా నిండిపోతున్నాయి. శ్రీ రఘునాథుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించగా అది రావణుని బాణాలన్నింటినీ ఒక్క క్షణంలో భస్మము నడుస్తోంది. అప్పుడు అతడు లజ్జితుడై కోపంతో తీక్ష్ణమైన ఒక శక్తిని వదిలాడు. శ్రీరామచంద్రుడు ఒక బాణంతో దాన్ని త్రిప్పికొట్టాడు. రావణుడు అసంఖ్యాకములైన చక్రములను త్రిశూలాలను రాముని మీదకి పంపిస్తున్నాడు. కానీ ప్రభువు వాటన్నింటినీ అనాయాసంగా ముక్కలు ముక్కలు చేస్తున్నారు. కలుని మనోరథముల వలె రావణుని బాణాలు అన్నీయును నిష్ఫలాలు అవుతున్నాయి. పిమ్మట అతడు 100 బాణాలతో రాముని రథసారథి అయిన మాతల్ని కొట్టాడు. అతడు శ్రీరామునకు జయము అంటూ క్రింది కొరిగిపోయాడు. శ్రీరాముడు కృపతో సారథిని లేపాడు. పిమ్మట ప్రభువు మిక్కిలి క్రుద్ధుడయ్యాడు. భయి క్రుద్ధ జూద్ధ విరుద్ధ రఘుపతి త్రోణ సాయక కసమసే కోదండ ధుని అతి చండసుని మనుజాద సభ మారుత గ్రసీ మందోదరీవుర కంప కంపతి కమఠ భూభూధర త్రసే చిక్కరాహి దిగ్గజ దసన గహి మహి देखी కౌతుక సురాహసి. శ్రీరాముడు శత్రువుపై క్రుద్ధుడు కాగా తూణీరాల్లోని బాణాలు తమంతట తామే బయటికి రావడానికి త్వరపడుతున్నాయి. శ్రీరాముని ప్రచండమైన ధనుష్టంకారాన్ని విని నరభక్షకులైన రాక్షసులందరూ వాతగ్రస్తులై వణికిపోతూ ఉన్నారు. మందోదరి హృదయము కంపించింది. సముద్రాలు కల్లోలితాలయ్యాయి. ఆది కూర్మము చలించింది. భూమి అదిరింది. పర్వతాలు కృక్కదాలయ్యాయి. దిగ్గజాలు మిక్కిలి బీతిల్లి దంతాలతో నేలను పట్టుకొని గేంకారాలు సలుపుతున్నాయి. ఈ అద్భుతాలను చూసి దేవతలు సంబరపడుతున్నారు. తానేవు చాప శ్రవణలగి ఛాడే బిసిఖ కరాల రామ మారగన గనాచలి లహలహాత జనుబ్యాల. ధనస్సును ఆకర్ణాంతము లాగి శ్రీరామచంద్రుడు అనేక భయానక బాణాలను ప్రయోగిస్తున్నాడు. అవి సర్పసదృశాలే వేగంగా సాగిపోతున్నాయి. చలి బాణ సప్పచ జనూరగా ప్రథమహి హతివు సారథి దురగా రథ విభంజి హతి కేతు పతాకా గర్జాతి అంతర బలధాకా तुरत आन रथ चढ़ी किसियाना अस्त्र शस्त्र चाड़े से विधि नाना विफल हो ही सब उद्यमता के
जिमि परद्रोह निरत मन साके। तब रावण दस सूल चलावा, बाजी चारि मही मारि गिरावा। तुरग उठाई कोपि रघुनायका, खैचि सरासन छाड़े सायका। रावण सिर सरोज बनचारी, चली रघुबीर सिली मुखधारी। दस दस बाण भाल दस मारे, निसरि गए चले रुधिर पनारे। स्रवत रुधिर धायउ बलवाना, प्रभु पुनि कृत धनु सरसंदाना। तिस तीर रघुबीर पबारे, भुजहि समेत शीस मही पारे। काटतहि पुनि भये न बीने, राम बहोरे भुजा सिर चीने। प्रभु बहुबार बाहु सिरहाये, कटत झुटित पुनि नूतन भये। पुनि पुनि प्रभु काटत भुज सीसा, अति कौतुके कौशलाधीसा। रहे छाई नभ सिरारु बाहु, मानहु अमित केतुवरु राहु। ఆ బాణాలు రెక్కలు గల సర్పాల వలె పరుగు పరుగున పోతున్నాయి. మొదట ప్రభువు రావణ్ణి, సారథిని, గుర్రాలను సంహరించారు. పిమ్మట రథమును ముక్కలు ముక్కలు గావించి ధ్వజ పతాకాలను ధ్వంసమునర్చారు. రావణుడు బిగ్గరగా గర్జిస్తున్నాడు, కానీ అతని గుండె బలము సన్నకిల్లుతోంది. వెంటనే క్రుద్ధుడై మరి ఒక రథంపైకి ఎక్కి వివిధాస్త్ర శస్త్రాలను ప్రయోగిస్తున్నాడు. కానీ అతని ప్రయత్నాలన్నీయును వమ్మవుతున్నాయి. పరద్రోహమునందు నిరతుడైన వాని ప్రయత్నాలన్నీయును నిష్ఫలమొగడం అనేది సహజమే కదా. అప్పుడు రావణుడు 10 త్రిశూలాలను వదులుతూ ఉండగా శ్రీరాముని 4 గుర్రాలను దెబ్బతిని కింద పడిపోయాయి. శ్రీరాముడు గుర్రాలను లేవనెత్తి క్రుద్ధుడై ధనస్సు నిక్కుపెట్టి ఆకర్ణ అంతము లాగి బాణాలను వదిలారు. రావణ్ణి శిరస్సులనిడి కమలవనంలో శ్రీరాముని బాణములన్నిడి 9 గుంపులు చరింపసాగాయి. శ్రీరాముడు రావణ్ణి ఒక్కొక్క తలపై 10 బాణాలను ప్రయోగించగా అవి ఇటు నుండి అటు దూసుకుని పోయాయి. శిరస్సుల నుండి రక్తధారలు ప్రవహిస్తున్నాయి. బలశాలి అయిన రావణుడు ఆ రక్తధారలతోడనే పరుగు పరుగున రాముని మీదకి వచ్చాడు. ఇంతలో ప్రభువు మరలా ధనస్సు నిక్కుబెట్టి 30 శరములు ప్రయోగించి అతని 20 భుజములను 10 శిరస్సులను ఖండించి నేలపై పడగొట్టారు. కానీ ఆ శిరస్సులను భుజములను వెంటనే మరలా ఉత్పన్నమవుతున్నాయి. శ్రీరాముడు మరలా వాటిని ఖండిస్తున్నారు. ఎప్పటి వలె వెంటనే అవి మరలా ఉత్పన్నమవుతున్నాయి. ఈ విధంగా శ్రీరాముడు మరలా వాటిని ఖండిస్తూ ఉన్నారు. వెంటనే అవి పుట్టుకొని వస్తూ ఉండడము పెక్కుమార్లు జరిగింది. ఇలా శ్రీరాముడు పెక్కు పర్యాయాలు తన లీలా విలాసాలను ప్రదర్శిస్తున్నారు. ఖండింపబడిన తలలు, భుజములు ఆకాశాన్ని కప్పి అసంఖ్యాక రాహుకేతువులుగా కనిపిస్తున్నాయి. సర్వం శ్రీరామచంద్రారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.